అబ్బా కాంతం, వాడు అసలు ఎందుకు వస్తున్నాడో, వాడు ఒక్కడే వస్తున్నాడో, కోడళ్ళ పిల్లలతో కలిసి వస్తున్నాడో, ఎన్ని రోజులు ఉంటాడో క్లారిటీ లేనప్పుడు మనం ముందుగా ఇంతలా ఆలోచించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది చెప్పు. వాడు రాని వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయి. ఏంటో వాడు పట్నం వెళ్ళిన 3 నెలల్లోనే పూర్తిగా మారిపోయాడు. పెళ్ళాం ఆడించినట్టల్లా ఆడుతున్నాడు. చూడు కాంతం, నువ్వు ఇలా నోటు దురుసుగా మాట్లాడడం వల్లనే వాళ్ళ చంద్రకాంతంతో ఎప్పుడు నీకు కీచులాట జరిగేది. మనం వెళ్ళి వాళ్ళతో చచ్చే వరకు కలిసి ఉండాల్సిన వాళ్ళం. కొన్ని మనకు నచ్చకపోయినా సర్దుకోవడం నేర్చుకోవాలి, అర్థమైందా? అయ్యింది. నాకేమీ మీరు నీతులు చెప్పనవసరం లేదు. వాడు రానియండి, నేను మాట్లాడతాను నువ్వు ఈ జన్మలో మారవు అని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఆ వారం ఆఖరులో మల్లేశం, చంద్రకాంతం పిల్లలు దీపు, రితికలతో వచ్చారు. ఇంట్లోకి రాగానే కొడుకు మల్లేశంతో రమణారెడ్డి ఫోన్ పెట్టేసిన తరువాత అతని వెనకే ఉన్న సూర్యకాంతం ఇలా అడిగింది, ఎవరయ్యా ఫోన్? మల్లేశమా? అవును, ఈ వారం ఆఖరిలో వస్తున్నాడట. ఇంకేం చెప్పాడు? పెద్ద ఇల్లు దొరికిందంటనా? మనల్ని తీసుకెళ్తానన్నాడా? ఆ విషయమే ఫోన్లు అడిగితే ఏ సంగతి చెప్పకుండా నేను వచ్చాక మాట్లాడతాను నాన్న అని ఫోన్ పెట్టేశాడు. వాడు ఏ విషయమూ ముందుగా చెప్తే మనం ఇక్కడ సర్దుకోవాల్సినవన్నీ హడావిడి లేకుండా సర్దుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు నేను హడావులుగా సర్దుకోవాల్సిందేముంది కాంతం? మనమేమైనా అమెరికా వెళ్తున్నామా, ఆస్ట్రేలియా వెళ్తున్నామా? మన ఊరికి 3-4 గంటల ప్రయాణంలో ఉన్న సిటీకి మనం వెళ్ళాక కూడా ఏ అవసరం వచ్చినా ఇక్కడికి వచ్చిపోవచ్చు. అలా అంటావేందయ్యా? మనం పట్నానికి వెళ్లేటప్పుడు ముందుగా ఈ ఇంటిని అద్దెకివ్వడమో ఎవరికైనా అప్పగించడమో చెయ్యాలి కదా. తీరా వాడొచ్చాక అర్జెంటుగా పదండంటే అప్పటికప్పుడు ఇంటిని ఎవరి చేతుల్లో పెడతాము? రమణారెడ్డి ఇలా అన్నాడు. బాగున్నావు నాన్న? ఎలా ఉంది పట్నం వాతావరణం, కొత్త ఆఫీసు? బాగానే ఉంది నాన్న, కాకపోతే ఆఫీసులో వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రమణారెడ్డిని, సూర్యకాంతాన్ని చూసి చంద్రకాంతం ఇలా అంది, బాగున్నారా మావయ్య? అత్తమ్మ బాగున్నారా? బాగున్నాం తల్లి. మీరెప్పుడొస్తారా, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నాం. కాంతం, వాళ్ళింకా ఇప్పుడేగా గుమ్మలు అడుగుపెట్టింది. ముందు వాళ్ళని ఫ్రెష్ కానీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మల్లేశం, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండిరా అనగానే మనవడు దీపు, మనవరాలు రితిక రమణారెడ్డి, సూర్యకాంతంల దగ్గరికి వచ్చి ఇద్దరినీ పట్టుకుని ఇలా అన్నారు, తాతయ్య బాగున్నావా? నాన్నమ్మ ఎలా ఉన్నావు? మా కోసం బెంగ పెట్టుకుంటున్నారా? అవునరా గడుగ్గాయలు, రోజు మీరే గుర్తొస్తున్నారు నాకు, మీ నాయనమ్మకు. నాన్నమ్మ మరేమో మా అమ్మ 2 బొచ్చి కుక్క పిల్లలు కొనింది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా అడ్డుకుంటూ చంద్రకాంతం ఇలా అంది, ఇదిగో రితికా, దీపు రండి, ముందు ఫ్రెష్ అవ్వండి, తర్వాత తీరిగ్గా తాతయ్యతోనూ నానమ్మతోనూ మాట్లాడొచ్చు అనగానే పిల్లలిద్దరూ లోపలికి నడిచారు. గంట తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చారు మల్లేశం, చంద్రకాంతం. మల్లేశాన్ని చూస్తూ రమణారెడ్డి ఇలా అన్నాడు, నాయన మల్లేశం, ఏదో పెద్ద ఇల్లు చూస్తానను దొరికిందేంట్రా? మేమెప్పుడు బయలుదేరవలసి ఉంటుంది? ఆ విషయమే మీతో పర్సనల్గా మాట్లాడదామని వచ్చావు నాన్న. పర్సనల్గా మాట్లాడమా? పర్సనల్గా మాట్లాడడం ఏంట్రా? విషయం ఫోన్లోనే చెప్పొచ్చుగా. నాన్న మరి అది అని నాంచుతూ మాట్లాడుతుండగా మధ్యలో అందుకుని చంద్రకాంతం ఇలా అంది, ఏమీ లేదు మావయ్య, మీ అబ్బాయి చెప్పడానికి మొహమాట పడుతున్నారు. సిటీలో పెద్ద ఇల్లంటే అద్దెలు ఎక్కువుంటున్నాయి. ఎంతద్దుంటుంది మల్లేశం? మనందరం కలిసి ఉండాలంటే కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలమ్మా. అదైతే నెలకి కనీసం 20 నుండి 25 వేలు అద్దె ఉంటుంది. 3 నెలల అద్దె అడ్వాన్స్గా ఇవ్వాలి. అందుకని మేము ఒకటి అనుకున్నాము. ఏమనుకుంటున్నారా? విషయం ఏదో వివరంగా చెప్పు, నానుస్తావేంటి? అనగానే చంద్రకాంతం ఇలా అంది, చల్లకొచ్చి ముంత దాచినట్టు ఇంతవరకు వచ్చిన విషయం చెప్పరేమండి. విషయం ఏంటంటే మావయ్య గారు, నెలకి 20-25 అద్దె పోసే బదులు సిటీలో విల్లా తీసుకుందామనుకుంటున్నాము. ఆలోచన మంచిదే కదమ్మా, బాగుంది, అలాగే చెయ్యండి. నేను చెప్పానా మావయ్య గారు కాదనరని? మీరే అనవసరంగా టెన్షన్ పడ్డారు. నువ్వు కాసేపు ఆగు చంద్ర. నాన్న, విల్లా అంటే కనీసం 80 నుండి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. నాకు ఆఫీసులో మహా అయితే 40 లక్షల వరకు లోన్ రావచ్చు. అందుకే మేము ఒకటి అనుకుంటున్నాం. ఏంటది? ఏం లేదమ్మా, ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో పట్నంలో విల్లా కొందామనుకుంటున్నాం. ఎలాగో మీరు కూడా మాతో పాటే పట్నంలో ఉంటారు కదా. ఏంటి, ఈ ఇల్లు అమ్మడమా? ఏమంటున్నారా మీరు? అవునమ్మా, ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు కట్టేస్తే నాకు అప్పు భారం తగ్గుతుంది.
అయినా సిటీలో భూమి ధరలు రాను రాను బాగా పెరుగుతాయి. ఈ పల్లెటూరులో ఇల్లు ఉండడం కన్నా పట్నంలో ఇల్లు ఉండడమే లాభం. మీ తదనంతరమైన ఈ ఇల్లు అమ్మవలసిందే కదా. అంటే మేం బ్రతికుండగానే తలకొరివి పెట్టేస్తారన్నమాట. అప్పుడు రమణారెడ్డి ఇలా అన్నాడు కాంతం నువ్వు ఆగు, ఆవేశపడకు, నేను మాట్లాడతాను కదా. అని మల్లేశంతో ఇలా అన్నాడు. చూడు నాయన మల్లేశం, ఇది తాతలనాటి ఆస్తి కాదు, నా హయాంలో నేను కట్టిన ఇల్లు. అందుచేత ఆడపిల్లలుగా నీ చెల్లు బుజ్జమ్మ కూడా ఇంట్లో సమాన వాట ఉంటుంది. అందుకని దాని చేను కూడా ఒక మాట వేసి అది కూడా అమ్మడానికి ఒప్పుకుంటే నాకేమీ ఇల్లు అమ్మడానికి అభ్యంతరం లేదు. అనగానే సూర్యకాంతం ఇలా అంది, నాకు అభ్యంతరమే. ఈ ఇల్లు అమ్మడం నాకిష్టం లేదు. ఎందుకు ఆవేశపడతావు సూర్యకాంతం? వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. అయినా బుజ్జమ్మ కూడా అమ్మడానికి ఒప్పుకోవాలి కదా. అనగానే చంద్రకాంతం ఇలా అంది, అయినా బుజ్జమ్మ ఒప్పుకునేదేంటి మావయ్య? మెయిన్ హక్కుదారులు మేము. బుజ్జమ్మకి సమాన వాట ఎందుకివ్వాలి? తన పెళ్లికి పేరంటానికి ఆయన ఖర్చంతా మనమే పెట్టాంగా. ఇల్లమ్మిన డబ్బులో 10 పరుకో పాడేస్తే సరి. ఏంటి ముష్టి పాడేస్తావా? తాట తీస్తుందది. అయినా దానికి పెళ్లి చేయడమనేది అన్నగా నీ మొగుడి బాధ్యత, తండ్రిగా నీ మామ బాధ్యత. దానికి దీనికి సంబంధం లేదు. బుజ్జమ్మకు కూడా ఈ ఇంటిలో సమాన వాటా ఉంటుంది. 10 పరుకో పడేస్తే తీసుకునే రకం కాదది. అయినా ఇల్లమ్మడానికి అది ఒప్పుకుంటుందో లేదో, లేక ఇంటికి ధర కట్టించి సగం వాటా డబ్బైనా మీకిచ్చి ఇల్లు తానే ఉంచుకుంటుందో. అంటే ముందుగానే బుజ్జమ్మకు అలా చేయమని హింటిస్తున్నారా? ఇంటూ లేదు గింటూ లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. అప్పుడు రమణారెడ్డి ఇలా అన్నాడు, మనలో మనకి డిస్కషన్ ఎందుకు? బుజ్జమ్మ ఫోన్ చేసి పిలిపిద్దాం, తనతో మాట్లాడాక ఏముంటుందో చూద్దాం అని రమణారెడ్డి కూతురు బుజ్జమ్మకి ఫోన్ చేశాడు. హలో నాన్న, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అంతా బాగానే ఉన్నాం బుజ్జమ్మ, మీరెలా ఉన్నారు తల్లి? మేము బాగానే ఉన్నాం నాన్న. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? మీ అన్నయ్య వదిన వచ్చారు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు ఆదివారం కదా, నువ్వు తప్పకుండా బయలుదేరి అల్లుడి గారితో కలిసిరా. ఏంటి నాన్న అంత ముఖ్యమైన విషయం? అది ఫోన్లో చెప్పేది కాదులే, నువ్వు వచ్చాక పర్సనల్గా మాట్లాడాలి. తప్పకుండా రా. అలాగే నాన్న, తప్పకుండా వస్తాం. రమణారెడ్డి విషయం అందరికీ చెప్పాడు. మిత్రులారా, ధనాపేక్ష, స్వార్థం పెరిగినాక మనుషుల మధ్యన ఆప్యాయతలు తగ్గి తల్లిదండ్రులు కూడా పిల్లలు పట్టించుకోని పరిస్థితి వచ్చింది. సూర్యకాంతం రమణారెడ్డిలను మల్లేశం పట్నం తీసుకెళ్లాడా లేదా అనేది మా తదుపరి భాగంలో చూడండి. అంతవరకు సెలవా మరి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. తోట